రోజుల క్రితం ఇంక అయిపోయింది అంతా. ప్రభువును చంపేశారు. ఆయన చనిపోయాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు చనిపోయాడు. ఇక మాకెవరు దిక్కు అని నిరాశ నిస్పృహలతో నిండిపోయారు. శత్రువులైతే ఆయన చంపేశామని సంబరపడిపోయారు. కానీ ఏమైంది? కరెక్ట్గా 3వ రోజున మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు. మరలా సజీవుడిగా, యుగయుగములు జీవించే సజీవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి ముందు నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇకంతా అయిపోయింది, నా బ్రతికి ఇంకేమీ లేదు అనుకున్నటువంటి నీ పరిస్థితిని కూడా ఆయన లేవనెత్తి లోకం ముందు ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. కాబట్టి ఇప్పుడే ప్రభువుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన్ను బట్టి సంతోషించు, ఆయన్ను బట్టి గర్వించు, ఆయన్ను బట్టి అతిశయించు. దేవుడు నిన్ను రాబోయే రోజుల్లో ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ.